భారత ప్రజలారా, షాలేం రాజ్ అనే ఒక దొంగ బోధకుడు, ఒక అహంకారి, వాడి మాటలకు మేమే బాధపడుతున్నాం. వాడికి దేవుని దగ్గర శిక్ష ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర కూడా శిక్ష ఉంటుంది. ఒక వ్యాపారి, పూల వ్యాపారి మాట్లాడుతున్నాడు. ఏందండి ఇంతమంది వచ్చారు, ఒక్క మూర పూలు కొనలేదండి అన్నాడు వ్యాపారి పాస్టర్తో. పాస్టర్ మాట్లాడుతున్నాడు, వారు కొనర్రా, పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల వెంబడి తిరగడానికి. వారు బజారు సంబంధులు కారు కదా, వారు పరిశుద్ధాత్మ సంబంధులు, వారు అడ్డదిడ్డంగా తిరిగేవారు కారు అని మాట్లాడుతున్నాడు. వీడికి పూల గొడవ ఎందుకు? పూలను బట్టి ప్రసంగం చేయాలనా? దేవుడు వాక్యం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పమంటే లోకంలో ఉన్న అన్నిటిని కలిపి బోధించి క్రైస్తవాన్ని అబాసుపాలు చేస్తూ దేవునికే అవమానం తెస్తున్నారు ఇలాంటి దొంగ బోధకులు. వాడికి ఆడవాళ్ళ పట్ల ఎంత ద్వేషం ఉందో, ఎంత హేయభావం ఉందో 90% ఆ మాట కామంతో నిండుకున్నది. ఆ మాటను బట్టి ఎవరు కూడా క్షమించరు, దేవుడు కూడా క్షమించడు. ఖచ్చితంగా ఆ మాటకు శిక్ష అనుభవించవలసిందే. ఇంకా ఎవడైనా కానీ ఆడవాళ్ళ గురించి అవమానకరంగా మాట్లాడితే వాడికి ఖచ్చితంగా దేవుని దగ్గర శిక్ష, ప్రజల యొద్ద శిక్ష, గవర్నమెంట్ దగ్గర కూడా శిక్ష ఉంటుంది అని తెలుసుకొని నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను.